Hello movie lovers, welcome back to Cine Explorers. The most anticipated Tamil film. సూర్య లీడ్ రోల్ చేసిన కంగువ ఈ రోజు రిలీజ్ అయింది. 2 years గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ మూవీతో సూర్య కంబ్యాక్ ఇచ్చాడు లేదా అనేది ఇప్పుడు వీడియో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అని ఒక వీడియో చేశాం. చూడలేని వాళ్ళని చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే సింపుల్గా ఎక్కువ రివీల్ చేయకుండా చెప్పాలంటే పాస్ట్ టైంలో ఉన్న కంగువకి ప్రెసెంట్ టైంలో ఉన్న ఫ్రాన్సిస్కి అండ్ చిన్నపిల్లాడికి కనెక్షన్ ఏంటి ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇంట్రెస్టింగ్ నోట్తో మూవీ స్టార్ట్ అయ్యి ప్రజెంట్ పోర్షన్కి షిఫ్ట్ అవుతుంది. ప్రజెంట్ పోర్షన్స్లో ఫ్రాన్సిస్ యాంజలినా మధ్య సీన్స్ హ్యూవర్గా ట్రై చేశారు, కానీ అదంత వర్కౌట్ అవ్వలేదు. ఈ పోర్షన్స్ చాలా వీక్గా అనిపించాయి. రైటింగ్ పరంగా క్యారెక్టర్ డిజైన్ పరంగా ఏది ఇంప్రెస్ చేయలేదు. ఇంక సినిమా ఏముంది అనుకునేసరికి ఒక 30 to 40 minutes తర్వాత అసలైన పీరియడిక్ పోర్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ పోర్షన్స్ ఎంగేజింగ్గా మచ్ బెటర్ దాన్ ప్రెజెంట్ పోర్షన్స్లో ఉన్నాయి. బట్ ఈ మూవీకి సోలైన ఎమోషనల్ కనెక్టివిటీ అయితే మిస్ అయింది. ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఒక చిన్న ట్విస్ట్తో డీసెంట్గా ఇచ్చారు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఇట్స్ ఓకే. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కొన్ని మంచి యాక్షన్ బ్లాక్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ ఇవైతే ఉన్నాయి. అవి బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా రిమైనింగ్ అంతా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది విత్ లౌడ్ పర్ఫార్మెన్సెస్. సినిమా పడిపోతుంది అనుకునేసరికి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లేపినా అప్పటికే లేట్ అయింది. క్యామియో ఎవరు చేశారు చాలామంది తెలిసే ఉంటుంది. ఆ క్యామియోతో పార్ట్ 2కి లీడ్ ఇస్తారు. కంబో క్యారెక్టర్ అండ్ ఏదో కొంచెం ఉదిరైన క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ సరిగ్గా రాకపోవడం వల్ల మంచి పొటెన్షియల్ ఉన్న కోర్ ప్లాట్ని వీక్ ఎగ్జిక్యూషన్తో ఆపేకిటి వదిలేశారు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టాప్ నాచ్. సినిమాటోగ్రఫీ ఈజ్ ఎక్సలెంట్. ప్రతి ఫ్రేమ్ విజువల్గా స్టన్నింగ్ ఉంది. అండ్ నేచురల్ లైట్తో షూట్ చేయడం వల్ల ఒక రకమైన రిచ్నెస్ వచ్చింది. మ్యూజిక్ బై డిఎస్పీ, సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే డీసెంట్గా అనిపించింది, కానీ కొన్ని సీన్స్లో లౌడ్గా కొట్టారు. ఇంకా డైరెక్టర్ శివ తన స్టోరీని విజువల్గా గ్రాండర్గా చెప్పాలనుకోవడం బాగానే ఉంది. బట్ రైటింగ్ ఒకటి బాగుండాలి కదా. స్టోరీకి పెద్ద మేకప్ వేసినా అసలైన రైటింగ్ లేకపోవడం వల్ల సినిమా అయితే పర్ఫార్మెన్సెస్ చూస్తే సూర్యస్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కంగో క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టారు. ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అవడమే కాకుండా కంగో క్యారెక్టర్లో తన యాక్టింగ్ పొటెన్షియల్ చూపించారు. బాబీ డియోల్ కూడా బాగానే చేశారు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ యోబాబు, దిశ, నటరాజ్ సుబ్రహ్మణ్యం, కేఎస్ రవికుమార్ అండ్ అదర్స్ వాళ్ళ రోల్ సెకండ్ బాగా చేశారు. పాజిటివ్స్ నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ సూర్యస్ కంగువా, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, అండర్ వాటర్ సీక్వెన్సెస్, డిఎస్పీ సాంగ్స్. నెగిటివ్స్ ప్రెజెంట్ పోర్షన్స్, రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, పీరియడిక్ పోర్షన్స్లో అందరితో లౌడ్ పర్ఫార్మెన్స్ చేయించడం. ఓవరాల్గా ఈ మూవీ సూర్యకి పర్ఫెక్ట్ కంబ్యాక్ కాదు. శివ తన తాండవం కూడా చూపించలేదు. సూర్య కోసం గ్రాండ్ విజువల్స్ కోసం అండ్ కపుల్ ఆఫ్ బ్లాగ్స్ కోసం వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అంతకంటే సినిమాలు చూడాల్సింది పెద్దగా ఏం లేదు. మేము ఈ మూవీకి 68% గ్రీన్ అండ్ 32% యాడ్ చేస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.